అన్నపూర్ణమ్మపేట నాయ బ్రాహ్మణ రామభవనంలో మంగళవారం ఉదయం రాజమండ్రి నగర నాయ బ్రాహ్మణ సేవా సంఘం నూతన పాలక మండలి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ముందుగా ఎన్నికల ఆడహక్ కమిటీ చైర్మన్ తూర్పు గోదావరి జిల్లా సేవా సంఘం అధ్యక్షులు చిట్టాబత్తుల నాగబాబు అధ్యక్షతన కార్యక్రమంలో కమిటీని పెద్దల సహకారంతో ఎన్నిక ఏకగ్రీవం చేయడం జరిగింది. అనంతరం కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో అందనాపల్లి సత్యనారాయణ, అలజంగి దేవుడు, పెండ్యాల నాగేశ్వరరావు, ముసిడిపల్లి రామ్మోహన్, రాజమండ్రిపేట సంఘ అధ్యక్షులు తాతపూడి నాని, రాజమండ్రి సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వహిస్తానని పక్షపాతం లేకుండా సంఘ బైలా నిబంధనలు అనుసరించి సేవ అంకిత భావంతో నా జాతీయులు సంఘ సభ్యులు అందరికీ కృషి చేస్తానని మన జాతి ప్రతిష్టను కాపాడుతానని ఒకసారి అందరూ ఉండండి. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. అందరూ కూడా నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలవుతుంది. సభ్యులందరూ కూడా పాలకవర్గం చేతులందరికీ పెట్టి చెప్పండి. సంఘ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం. నేను పూర్వీకులచే సంఘ పెద్దలు మరియు సంఘ సభ్యులు ద్వారా నిర్మితమైన మా సంఘం పట్ల నిజమైన విశ్వాసం చూపుతానని నా సంఘ సభ్యులు ఇచ్చిన సార్వభౌమ సంఘ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని సందీప్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ సార్. సహాయ కార్యదర్శి అందరూ కూడా మాకు సహకరించినందుకు మరి చిట్టపత్ర వరబాబు గారిని సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గా ఒకసారి కెమెరా చూడండి. ఒకసారి ఎలా చూడండి సార్. ఒకసారి ఎలా చూడండి. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి వైస్ ప్రెసిడెంట్ 1, వైస్ ప్రెసిడెంట్ 2 ట్రెజరర్ ఇచ్చాడా. సహాయ కార్యదర్శి అన్న ప్రెసిడెంట్ ఆయన ప్రెసిడెంట్ సైడ్ కొన్నాను సార్. సైడ్ కొన్నాను. ఇలా చూడండి. ఇలా చూడండి సార్. పట్టుకోండి. దండ పట్టుకోండి. సంఘ నాయకులకు మరి నాతోటి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన నా అన్ని సభ్యులకు అందరి పట్ల కూడా
నేను తెరసొంచిదే సభావేదికగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నాకు రెండోసారి యాత్రికంగా అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరూ కూడా రుణపడి ఉంటాను. నా మీద ఇంత అభిప్రాయాలు మరి అదేవిధంగా నా మీద నమ్మకం ఉంచి ఇంతటి అవకాశాన్ని రెండోసారి ఇచ్చేందుకు సంఘానికి ఎల్లైన కృషి చేసి సంఘాన్ని ఇంకా సంక్షేమంగా అభివృద్ధిగా తీసుకెళ్తారని గౌరవ తరఫున రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా మన సంఘ సభ్యులందరూ వచ్చేటట్టు కృషి చేస్తారని చెప్పి ఈ సభా వేదిక జనాలందరి ముందు తెలియపరచుకుని